ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ లో పహల్గాం ఉగ్రదాడిపై మాట్లాడిన మోదీ బాధితులకు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు, దేశ ప్రజల ఐక్యత, 140 కోట్ల మంది ప్రజల మద్దతు దేశానికి అతిపెద్ద బలమన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒకే మాట వినిపించడాన్ని ప్రపంచమంతా చూస్తోందని మోదీ తెలిపారు. రాష్ట్రాలు, భాషలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాల పట్ల అంతా సానుభూతితో ఉన్నారని చెప్పారు. ఉగ్రదాడి ఘటనతో తన హృదయం బాధతో బరువెక్కిందని, ఉగ్రవాదుల ఛాయాచిత్రాలు చూసి దేశ ప్రజల రక్తం మరిగిపోతుందని ప్రధాని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న ఎన్ఐఏ ఉగ్రదాడికి సంబంధించి ఆధారాల సేకరణ ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ ఘటనా స్థలానికి వచ్చి వెళ్లే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉగ్రవాదులను చూసిన పర్యాటకుల నుంచి ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఉగ్రదాడి ఘటన సమయంలో బైసరన్ లోయలో పర్యాటకులు రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ ఆ సమయంలో వీడియో తీసిన స్థానిక వీడియోగ్రాఫర్ను ప్రశ్నిస్తోంది. బైసరన్లో కాల్పులు మొదలు కాగానే భయంతో ఓ చెట్టు ఎక్కిన ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ వీడియోగ్రాఫర్ను ప్రశ్నించిన ఎన్ఐఏ ఉగ్రవాదులను గుర్తించడానికి, దాడి జరిగినప్పుడు ముష్కరులకు సహాయపడిన వారిని గుర్తించేందుకు అతడి వీడియోలు ఉపయోగపడతాయని భావిస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర మార్గాన ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నౌకాదళం తెలిపింది. 3 రోజుల క్రితమే మధ్యస్థ దూరాల్లోని లక్ష్యాన్ని ఛేదించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను నౌకాదళం అరేబియా సముద్రంలో పరీక్షించింది. ఐఎన్ఎస్ సూరత్ నుంచి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ను విజయవంతంగా పరీక్షించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో గత 2 రోజుల్లో 272 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ను విడిచి వెళ్లిపోయారు. అటారీ, వాఘా సరిహద్దుల నుంచి ఈ 272 మంది వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. 12 కేటగిరీల కింద కేంద్రం ఇచ్చిన స్వల్పకాలిక వీసాల వ్యవధి నేటితో ముగిసిపోతున్నందున మరింత మంది వెళ్లిపోనున్నారని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో 13 మంది దౌత్యాధికారులు, సిబ్బంది సహా 629 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ వాసులకు సార్క్ వీసా మినహాయింపు పథకం కింద కేంద్రం ఇచ్చిన గడువు నిన్ననే ముగిసింది. వైద్య వీసాల గడువు ఈ నెల 29తో ముగియనుంది. వ్యాపారం, సినిమా, జర్నలిస్ట్, రవాణా, మౌంటనీరింగ్, విద్యార్థి, పర్యాటక, యాత్రికులు వంటి 12 రకాల స్వల్పకాలిక వీసాల గడువు నేటితో ముగియనుంది. దీర్ఘకాలిక, దౌత్య, అధికారిక వీసాలు పొందిన వారికి మాత్రం కేంద్రం ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అటారీ, వాఘా బోర్డర్ నుంచి అనేక మంది పాకిస్తాన్ పౌరులు వెళ్లగా మరికొందరు విమానాల్లో వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే భారత్, పాక్ మధ్య నేరుగా విమాన సర్వీసులు లేనందున వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి పాక్ వెళ్లాల్సి ఉంటుంది. భారత్పై పాకిస్తాన్ రాజకీయ నేతల కారుకూతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రగల్భాలు పలికారు. ఇవి కాకుండా ఘోరీ, షహీన్, గజ్నవి వంటి అధునాతన క్షిపణులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామన్న అబ్బాసీ భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం గందరగోళంలో పడిందని, మరో 10 రోజులు మూసివేస్తే భారత విమానయాన సంస్థలు దివాళా తీస్తాయని అబ్బాసీ చెప్పారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టుల కోసం ముమ్మర వేట సాగుతోంది. 6వ రోజున భద్రతా బలగాలు నక్సల్స్ కోసం గాలిస్తున్నారు. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. 1000 మంది తలదాచుకునే అవకాశం ఉన్న ఈ సొరంగంలో విశాలమైన పెద్ద మైదానం ఉన్నట్లు గుర్తించారు. అందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు బలగాలు నిర్ధారణకు వచ్చాయి.
24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ సాయంత్రం అట్టహాసంగా సభ జరగనుంది. భారీ బహిరంగ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పలు వాహనాల్లో ఎల్కతుర్తికి బయలుదేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 5 తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇందుకోసం సభ సమీపంలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపైనే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ ఘట్టాలు, పార్టీ ప్రస్థానానికి సంబంధించిన ఛాయా చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. పార్టీ కార్యాలయం నుంచి కేటీఆర్ నేరుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. అమరులకు నివాళులు అర్పించిన అనంతరం గులాబీ పార్టీ పురుడు పోసుకున్న జలదృశ్యం వద్దకు వెళ్లి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కోలుకోలేని దెబ్బ కొడుతుంది. ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. నెల రోజుల క్రితం నుంచి రైతులు తమ ధాన్యాన్ని అమ్మేందుకు ఇక్కడకు తెచ్చి కుప్పలుగా పోస్తున్నా కొనుగోళ్లు సాగక నష్టపోయామని చెప్పారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో 148 మంది రైతులకు చెందిన 15,000 బస్తాల ధాన్యం నిల్వ ఉండగా ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసింది. ఈ మార్కెట్ నుంచి మురుగునీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరుకుంది. తడిసిన ధాన్యాన్ని నీటిలో నుంచి వేరు చేస్తూ అన్నదాతలు బోరును వెలిపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబై నటి కేసులో నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులను ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు చేసిన ప్రయత్నం తొలి రోజు ఫలించలేదు. ఈ ఉదయం 11 గంటలకు జైలు నుంచి పిఎస్ఆర్ను కస్టడీకి తీసుకున్న అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అవసరమైన పరీక్షలన్నీ చేసిన తర్వాత వైద్యులు బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నందున ఆయనను విచారించడానికి అవకాశం లేదని తెలిపారు. ఈ సూచనతో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆరోగ్య కారణాలతో ఇవాళ విచారణ జరపలేకపోయిన అధికారులు రేపు, ఎల్లుండి విచారించే అవకాశం ఉంది.